సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఆరోగ్య శాఖకి అవినీతి జబ్బు పట్టింది. ఇక్కడ నియామకాల నుంచి బదిలీల వరకు అన్ని అక్రమాలే అనే ఆరోపణలున్నాయి. అర్హత లేని వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తూ అక్కడి అధికారులు అందిన కాడికి దండుకుంటున్నారనే విమర్శలున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో ఎంబీబీఎస్ వైద్యులను కాదని డెంటల్ డాక్టర్లను ఆఫీసర్లుగా నియమించడం వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్ల ద్వారా పేద ప్రజలకు ప్రభుత్వం ఉచిత వైద్యాన్ని అందిస్తోంది. ఈ ఆసుపత్రుల్లో ఎంబీబీఎస్ వైద్యుల్ని మెడికల్ ఆఫీసర్లుగా నియమించాల్సి ఉంటుంది. ఎంబీబీఎస్ వైద్యులు అందుబాటులో లేకపోతే ఆయుర్వేదంలో వైద్య విద్య పూర్తి చేసిన వారిని మెడికల్ ఆఫీసర్గా నియామకం చేసేందుకు వెసులుబాటు ఉంది. కానీ పలు పిహెచ్సిల్లో దంత వైద్యులు మెడికల్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు. వరంగల్ నగరంలోని ఎస్ఆర్ఆర్ తోట ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం, న్యూ సాయంపేట, దేశాయపేట పిహెచ్సిలోనూ డెంటల్ వైద్యులే మెడికల్ ఆఫీసర్లుగా చలామణి అవుతున్నారు. ఎంబీబీఎస్ చదివిన వారు వైద్యం చేయడానికి అర్హులు. ఆయుర్వేదం చదివిన వారికి కూడా ఎనాటమీ మీద సబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి వారిని మెడికల్ ఆఫీసర్లుగా నియామకాలు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అది కూడా గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు చేయడానికి ఎంబీబీఎస్లు అందుబాటులోకి రాకపోతే ఆయుర్వేదం చదివిన వారిని కూడా నియామకాలు చేసుకునేలాగా వెసులుబాటు కల్పించింది. వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని డిఎంహెచ్ఓ నిర్లక్ష్యం, కార్యాలయంలో పనిచేసే డిప్యూటీ ఒత్తిళ్లతో మెడికల్ ఆఫీసర్ పోస్టుకు అర్హత లేని దంత వైద్యులకు పోస్టింగ్లు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. వరంగల్ ఎస్ఆర్ఆర్ తోట హెల్త్ సెంటర్తో పాటు వరంగల్, హన్మకొండ జిల్లాల్లో 10 మందికి పైగా బీడీఎస్లు మెడికల్ ఆఫీసర్లుగా కొలువులు చేపట్టారు. కొన్నేళ్లుగా వేతనాలు పొందుతున్నారు. జిల్లాల్లో ఎంతో మంది అర్హులైన ఎంబీబీఎస్లు, బీఎంఎస్ వైద్యులున్నా డెంటిస్టులకు పోస్టింగులు ఇవ్వడం వెనుక భారీగానే నగదు బదిలీ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టి నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ ఆఫీసర్గా ఉన్న వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు వరంగల్ వైద్య ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేయాలని కోరుతున్నారు ప్రజలు.